లాల్ దర్వాజా సింహవాహిని బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. అమ్మవారికి ఉదయం శాంతి కళ్యాణం నిర్వహించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ ద్వారా అందిస్తారు. మహేష్, లాల్ దర్వాజా బోనాల జాతర ఎలా జరుగుతుంది? భక్తుల తాకిడి ఎలా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరుగుతుందని చెప్పాలి. ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము విజువల్స్ లో చూడొచ్చు, పెద్ద సంఖ్యలో కూడా భక్తులు కూడా అమ్మవారికి బోనము సమర్పించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో కూడా భక్తులు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాత్రి సమయంలో అటు ఆలయాన్ని విజువల్స్ లో చూడొచ్చు, ఆలయాన్ని మానంగా వెలుగుతుంది. విద్యుత్ దీపాల మధ్య ఎంతో దగదగలాడుతున్నట్టు సుందరంగా ఆలయాన్ని సర్వంగా సుందరంగా కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు తరలి వస్తున్నారు. భక్తులకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు సీపీఎస్ కూడా అందుబాటులో ఉంది. ఎలాంటి మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త ఆ తర్వాత సింహవాహిని మహాకాళి దేవాలయం ఇక్కడ బోనాలు 116వ వార్షిక బ్రహ్మోత్సవాలను చెప్పాలి. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఇక్కడ ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకునేందుకు నగరవాసులు పెద్ద సంఖ్యలో కూడా తరలి వస్తూ ఉంటారు. దాదాపు లక్షలాదిగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వచ్చినట్టు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం శాంతి కళ్యాణం నిర్వహిస్తున్నారు. ప్రపంచ శాంతి కళ్యాణం చేసిన అందరూ మంచి ఉండాలి కూడా శాంతి కళ్యాణం ఆలయ కమిటీ ఉత్సవ సభ్యులు పెద్ద సంఖ్యలో కూడా ఉదయం నుంచి కూడా అదే సంఖ్యలో పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. పెద్ద సంఖ్యలో కూడా బోనాలు సమర్పించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా భక్తులకు సంబంధించి ప్రత్యేకంగా క్యూలైన్లు కూడా ఏర్పాటు చేశారు. అటు సాధారణ భక్తులు అమ్మవారిని దర్శించుకునే క్యూలైన్లు, బోనాలు తీసుకొచ్చే భక్తులకు సంబంధించి సపరేట్గా క్యూలైన్లు ఏర్పాటు చేసి త్వరితగతిన పూర్తయ్యేలా కూడా అటు ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులైతే ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎంతో సందడి వాతావరణం అయితే నెలకొన్నది. పెద్ద ఎత్తున కూడా అటు పోతురాజుల విన్యాసాలు డబ్బు చప్పుల మధ్య కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో సందడిగా నెలకొందని చెప్పాలి. అటు పోతురాజుల విన్యాసాలు అయితే ప్రత్యేకంగా కూడా ఆకట్టుకుంటున్నాయని చెప్పాలి. పెద్ద సంఖ్యలో కూడా బోనాలు తీసుకొచ్చే మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అన్ని ఏర్పాట్లు మొత్తంగా కూడా ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. వారికి త్వరితగతిన అమ్మవారి దర్శనమైంది కూడా ఉత్సవ కమిటీ సభ్యులు అటు అన్ని శాఖల సమన్వయంతో కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఇక రేపు రంగం కార్యక్రమం ఉంటుంది. తర్వాత అటు ఇక్కడ బోనాల జాతర అనేది రేపు చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ మహేష్.